ఒకప్పుడు పెళ్ళంటే పందిరి, సన్నాయి మేళం, ఆత్మీయుల పలకరింపులు. కానీ ఇప్పుడు అప్పులు, ఆర్భాటాలు, అర్థం లేని ఆచారాలు. ఒకసారి ఆలోచించండి. వేల మందిని పిలిచి ఎవరు వచ్చారో కూడా చూడలేని ఆర్భాటం కన్నా మనసారా దీవించే నలుగురు ఆప్తులు చాలు. పెళ్లికి ముందే లక్షలు పోసి నిశ్చితార్థాన్ని మరో పెళ్లిలా చేయడం అవసరమా? కేవలం 4 గంటల వేడుక కోసం జీవితకాలం తీర్చలేనంత అప్పులు చేయడం అవసరమా? లక్షల రూపాయల డెకరేషన్ తెల్లవరేసరికి చెత్తబుట్ట పాలవుతుంటే ఆ డబ్బు కోసం తండ్రి పడ్డ కష్టం గుర్తుకు రాదా? పెళ్లి కాకుండానే ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో నడి రోడ్డుపై కౌగిలింతలు, సినిమా పోజులు. ఇది నాగరికత? పవిత్రమైన మంగళ స్నానాలను నడి బజారులో ఈవెంట్లా మార్చడం మన సంస్కృతేనా? లక్షలు పోసి బట్టలు కొంటాం, కానీ పెళ్లి పీటల మీద కూర్చుని పంతులు గారు చెప్పే మంత్రాలు మాత్రం వినం. మన ధ్యాసంతా కెమెరామన్ చెప్పే ఫోజుల మీదే. దేవుడి సాక్షిగా జరగాల్సిన పెళ్లి వీడియో రీల్స్ కోసం జరుగుతున్న షూటింగ్ లా మారిపోయింది. 50 రకాల వంటకాలు, 20 రకాల స్వీట్లు, తినేది తక్కువ, పారేసేది ఎక్కువ. ఆకలి విలువ తెలియని ఈ వృధాకు వచ్చే అవసరమా? మెహందీ, సంగీత్, బ్యాచిలర్ పార్టీలు, మద్యం విందులు, మనవి కాని ఆచారాలతో అదనపు భారాన్ని, అనర్థాలను కొని తెచ్చుకుంటున్నాం. ఇతరులతో పోటీపడి అప్పులు చేసి మరి ఆర్భాటాలను ప్రదర్శించి మన బ్రతుకులను ఎందుకు కష్టాల పాలు చేసుకోవాలి? దయచేసి పెళ్లిని ఒక వ్యాపారంగా, స్టేటస్ సింబల్ గా మార్చకండి. మీ పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అప్పులు మిగల్చకండి. ఆడంబరాలకు పోయి అప్పులు పాలయ్యే బదులు ఆ డబ్బును కొత్త దంపతుల భవిష్యత్తు కోసం పొదుపు చేయండి. పెళ్లి వేడుక ఎంత గొప్పగా చేసామన్నది కాదు, ఆ జంట ఎంత గొప్పగా బ్రతికేరు అన్నదే ముఖ్యం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.